హాయ్ అండి, నేను మీ శిల్పా వినయ్. వెల్కమ్ టు విన్సీ కిచెన్. ఈరోజైతే మనం సగ్గుబియ్యంతో కరకరలాడే వడలు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా చేసుకోవచ్చు, ఈవినింగ్ స్నాక్స్గా చేసుకోవచ్చు. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటాయి. చూడండి వడలు ఎంత బాగున్నాయి కదా. ఇప్పుడే చేసుకొని తినాలనిపిస్తుంది కదా. క్రిస్పీగా చాలా రుచిగా ఉంటాయి. చూడండి ఎంత క్రిస్పీగా ఉన్నాయి కదా. ఈ వడలకి కాంబినేషన్గా ఒక టేస్టీ చట్నీ రెసిపీని కూడా చూద్దాము. మరి ఇంకెందుకు ఆలస్యం, ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం రండి. వడల కోసం ఇక్కడ నేను 1/2 కిలో సగ్గుబియ్యం తీసుకున్నాను. కప్ మెజర్మెంట్లో వచ్చేసి 1.5 కప్పుల సగ్గుబియ్యం. వీటిని నీళ్లు పోసేసి ఒకసారి శుభ్రంగా కడిగేసుకోవాలి. వడల కోసం లావు సగ్గుబియ్యం తీసుకోవాలి. అలాగే సగ్గుబియ్యాన్ని చూడండి చేత్తో లైట్గా రుద్దుతూ కడగాలి. మరి గట్టిగా రుద్దేయద్దు. ఈ విధంగా లైట్గా రుద్దేసి వెంటనే నీళ్ళు వంపేసుకోండి. నీళ్ళన్నీ పూర్తిగా వంపేసుకుని ఇందులో 1.5 కప్పుల నీళ్లు పోసుకోవాలి. మనం సగ్గుబియ్యం ఎన్ని కప్పులు తీసుకుంటామో నీళ్లు కూడా అన్ని కప్పులు పోసుకోవాలి. 1.5 కప్పులు నీళ్లు పోసేసి వీటిని కనీసం 5 గంటల పాటైనా నానబెట్టుకోవాలి. మీరు కావాలంటే రాత్రంతా నానబెట్టేసుకోవచ్చు. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా చేసుకోవాలనుకుంటే నైట్ నానబెట్టేసుకోండి. ఈవినింగ్ స్నాక్స్గా చేసుకోవాలనుకుంటే మార్నింగ్ నానబెట్టేసుకోవచ్చు. నేనైతే నైట్ నానబెట్టేశాను. మార్నింగ్ అంతా చూడండి సగ్గుబియ్యం చక్కగా నానిపోయాయి. సగ్గుబియ్యం ఈ విధంగా బాగా నాని పొడి పొడిగా ఉండాలి. ఎక్కడా కూడా నీళ్ళు లేకుండా పొడి పొడిగా ఉండాలి. అప్పుడే మనకి వడలు నూనె పీల్చకుండా చక్కగా వస్తాయి. మనం కనీసం 5 గంటల పాటైనా నానబెట్టుకోవాలి. అప్పుడే మనకి ఈ విధంగా చక్కగా పొడి పొడిగా వస్తాయి. సగ్గుబియ్యం కూడా బాగా నానుతాయి. చూడండి సాఫ్ట్గా అయిపోయే సగ్గుబియ్యం కూడా వీటిని పక్కన పెట్టేసుకుని ఇప్పుడు స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టేసి 1 కప్పు పల్లీలు వేసుకుని వేయించుకోవాలి. పల్లీలు మాడిపోకుండా మీడియం ఫ్లేమ్లో కలుపుకుంటూ వేయించుకోవాలి. పైన పొట్టు ఈజీగా వచ్చేస్తే సరిపోతుంది. ఈ విధంగా వేయించుకుంటే సరిపోతుంది. ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి తీసేసుకుని పూర్తిగా చల్లారనివ్వాలి. ఇవి పూర్తిగా చల్లారిన తర్వాత ఇలా రబ్ చేస్తూ పొట్టు అంతా కూడా సపరేట్ చేసుకోవాలి. చెరిగేస్తే పొట్టు ఈజీగానే పోతుంది. ఇప్పుడు ఇందులో నుంచి 1/2 కప్పు పల్లీలు మాత్రమే తీసుకోవాలి. వడల్లో మనం 1/2 కప్పు పల్లీలు మాత్రమే వేస్తాము. మిగిలిన 1/2 కప్ పల్లీలు వచ్చేసి చట్నీ చేసుకుందాము. ఈ 1/2 కప్ పల్లీలని మిక్సీ జార్లో వేసేసుకొని కొంచెం పల్స్ మోడ్లో కొంచెం పలుకులుగా గ్రైండ్ చేసుకోవాలి. మరి మెత్తగా పొడి చేసేయద్దు. చూడండి ఈ విధంగా పలుకులుగా ఉండాలి. ఇలా గ్రైండ్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు చట్నీ కోసం అదే మిక్సీ జార్లో మిగిలిన 1/2 కప్పు పల్లీలు వేసేసుకొని అరకట్ట కొత్తిమీర, అలాగే 1 గుప్పెడు పుదీనా, మీరు కావాలంటే 2 సమానంగా కూడా వేసుకోవచ్చు. 4 పచ్చిమిర్చి, పచ్చివే 4 పచ్చిమిర్చి, కొంచెం జీలకర్ర, 1/2 టీ స్పూన్ కంటే కూడా కొంచెం తక్కువే, 1/8 టీ స్పూన్ జీలకర్ర, రుచికి సరిపడినంత ఉప్పు, కొంచెం పంచదార, మరీ ఎక్కువ వేసుకోవద్దు, కొంచెం పంచదార, 1 టీ స్పూన్ నిమ్మరసం. నిమ్మరసం బదులుగా మీరు కొంచెం చింతపండు అయినా వేసుకోవచ్చు. మధ్య మధ్యలో కొంచెం నీళ్ళు పోసుకుంటూ చట్నీని గ్రైండ్ చేసుకోవాలి. సగ్గుబియ్యం వడల్లోకి ఎంతో టేస్టీగా ఉండే గ్రీన్ చట్నీ రెడీ అయిపోయింది. దీన్ని పక్కన పెట్టేసుకుని ఇప్పుడు నానబెట్టుకున్న సగ్గుబియ్యంలో కచ్చపచ్చగా గ్రైండ్ చేసుకున్న పల్లీలు, 1 టీ స్పూన్ నిండుగా జీలకర్ర, బాగా సన్నగా కట్ చేసుకున్న 4 పచ్చిమిర్చి, రుచికి సరిపడినంత సాల్ట్, ఇక్కడ నేను 3/4 టీ స్పూన్ సాల్ట్ వేస్తున్నాను. అలాగే 2 ఉడికించిన బంగాళదుంపలు, వెయిట్లో వచ్చేసి 1/2 కిలో బంగాళదుంపలు. మనం 1/2 కిలో సగ్గుబియ్యం తీసుకుంటే 1/2 కిలో బంగాళదుంపలు తీసుకోవాలి. మరి మెత్తగా ఉడికించేయద్దు. మీడియం ఫ్లేమ్లో 2 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకుంటే సరిపోతుంది. ఈ విధంగా తురిమేసి వేసేసుకోండి. చక్కగా మనకి తురుములాగా వస్తుంది. మరీ మెత్తగా అయితే ఉడికించొద్దు. కొంచెం గట్టిగా ఉంటే మనకి చక్కగా తురుము వస్తుంది. వడలు కూడా నూనె ఎక్కువగా పీల్చుకోకుండా కరకరలాడుతూ వస్తాయి. ఇప్పుడు ఇవన్నీ బాగా కలిసేలాగా కలుపుకోవాలి. నీళ్ళు అయితే అస్సలు వేయకూడదండి. ఈ బంగాళదుంపలో ఉన్న తడితో, సగ్గుబియ్యం తడితోనే చక్కగా మనకి ముద్దలాగా వచ్చేస్తుంది. బాగా కలిపేసి ఒకసారి టేస్ట్ చెక్ చేసుకోండి. సాల్ట్ ఏమైనా తగ్గినా, కారం తగ్గినా మిర్చి వేసుకోండి. పచ్చిమిర్చి, కారం వేసుకోవద్దు. చూడండి చక్కగా ముద్దలాగా వచ్చేసింది కదా. ఇంకా ఇందులో మీరు కావాలంటే సన్నగా తరిగిన కరివేపాకు, కొత్తిమీర కూడా వేసుకోవచ్చు. వడలు చేయడానికి చేతికి నూనె రాసేసుకుని మరీ పలచగా చేసుకోవద్దు, అలానే మరీ లావుగా చేసుకోవద్దు. ఈ విధంగా ప్రెస్ చేసేసి మధ్యలో హోల్ పెట్టేసుకోవాలి. ఇదే విధంగా మిగిలినవన్నీ చేసుకోవాలి. వడలకి మీరు ఈ విధంగా మధ్యలో హోల్ పెట్టైనా చేసుకోవచ్చు, లేదంటే ఈ విధంగా ఫ్లాట్గా టిక్కీలాగైనా చేసేసుకోవచ్చు. మధ్యలో హోల్ పెడితే వడ బాగా మనకి మధ్యలో కూడా వడ చక్కగా కాలుతుంది. నేనైతే అన్నిటికీ ఇలా హోల్ పెట్టేసి చేసేస్తున్నాను. మనం తీసుకున్న కొలతలకి నాకైతే 28 వడలు వచ్చాయి. చిన్నవి 28 వడలు వచ్చాయి. ఇలా కొన్ని చేసేసుకుని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు వీటిని మనం వేయించుకుందాము. మీడియం ఫ్లేమ్లో నూనె బాగా కాగిన తర్వాత ఒక్కొక్కటిగా వడలు వేసుకోవాలి. ఆయిల్కి సరిపడా వేసేసుకుని మీడియం ఫ్లేమ్లో బాగా కాలనివ్వాలి. వేసిన వెంటనే కదపొద్దు. పైన మనకి కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కాలనివ్వాలి. చూడండి ఈ విధంగా లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కాలనిచ్చేసి రెండో వైపు తిప్పుకోవాలి. వడలు ఈ విధంగా ఒకదానికొకటి అంటుకుపోయి ఉంటాయి. పచ్చిగా ఉన్నప్పుడు మటుకు అస్సలు కదపద్దండి. కొంచెం వేగాక చక్కగా విడిపోతాయి. ఏమీ అంటుకోకుండా చక్కగా విడిపోతాయి. గరిటతో కొంచెం కదిపామంటే చూడండి ఈజీగానే విడిపోతాయి. ఇటువైపు కూడా కొంచెం కాలనిచ్చేసి నూనెలో నుంచి తీసేసుకోవడమే. ఈ విధంగా రెండు వైపులా కూడా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించేసుకుని తీసేసుకోవాలి. ఫ్లేమ్ని అయితే అస్సలు హైలో పెట్టద్దు. మీడియం ఫ్లేమ్లోనే వేయించుకోవాలి. అప్పుడే మనకి వడలు బాగా క్రిస్పీగా వస్తాయి. నూనెలో నుంచి తీసేసుకుని ఎక్సెస్ ఆయిల్ డ్రైన్ చేసేసుకుని తీసేసుకోవడమే.
చూడండి వడలు ఎంత చక్కగా వచ్చాయి కదా. ఇదే విధంగా మిగిలిన వడలన్నీ వేయించుకోవాలి. అంతేనండి, కరకరలాడే సగ్గుబియ్యం వడలు రెడీ అయిపోయాయి. వేడి వేడిగా తింటే పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా రుచిగా ఉంటాయి. అసలు చట్నీ కూడా అవసరం లేదు, ఉట్టిగానే తినేయచ్చు, అంత బాగుంటాయి. ఈ గ్రెయిన్ చట్నీ కాంబినేషన్లో అయితే రుచి ఇంకా అదిరిపోతుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా అనిపించిందో మాకు కమెంట్ రూపంలో తెలియచేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ.